స్పైస్. హాయ్ అండి, ఈరోజు మనం పాలకూర పరోటా చేస్తున్నాం. పాలకూర 3 కట్టలు పాలకూర అన్నమాట. శుభ్రంగా కడిగేసి ఉంచేసాను, మరి దాన్ని తరగక్కలేదు. ఫస్ట్ ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసి మిరపకాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసిస్తాను. వేగినప్పుడు ఈ పాలకూర శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న తర్వాత లేదు, ఎందుకంటే ఇప్పుడే వేసేసింది. దీంట్లో మీకు నచ్చితే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు మిరపకాయలు వేగిపోయాక ఇలా పాలకూర వేసేస్తారు. జస్ట్ 2 నిమిషాలు. కాళ్ళు ఉన్నాయి కదా అని పారికూడదు, కాడలతోటే వేసేయండి. వేసిన తర్వాత ఒక్కసారి ఉంటే ఈ నీరు ఇంకిపోతుంది. స్టవ్ ఆపేసి చల్లారి చేసుకుని దీన్ని మీరు పిండిలో కలిపేసుకోవాలి. గోధుమ పిండిలో కలిపేసుకుంటాం. గోధుమ పిండిలో ఉప్పు, వాము, జీలకర్ర వేసి కలిపేసుకుని చపాతీ చేసుకోవడమే, అంతే. ఇంకా దీనికి నంచు అంటూ ఏం అక్కర్లేదు. ఏదో టమాటా చట్నీ, ఏదో చట్నీతో తినేయవచ్చు. ఒక్క నిమిషం ఉంటే దగ్గరికి వెళ్ళిపోతుంది. చూసారు కదా, దగ్గరగా అయిపోయింది. ఇంకా దీన్ని చల్లారి పెట్టేసి స్టవ్ ఆపేస్తాను. చల్లారి పెట్టేసి గ్రైండ్ చేసుకోవడమే. ఇప్పుడు చూడండి, పాలకూర గ్రైండ్ చేసి రెడీగా ఉంది. దాంట్లో నేను సాల్ట్ వేస్తున్నాను. కొంచెం సాల్ట్ సరిపడా వేసుకోవాలి. వాము ఇలా చేసి వేస్తాను. వాము, జీలకర్ర, ఇవి చూడండి, పాలకూర మిక్సీ చేసింది ఇలా ముద్దలా అయిపోయింది. ఇది పేస్ట్. ఈ పేస్ట్ని దీంట్లో కలిపేస్తాను. ఇలా ఇప్పుడు ఈ తడికి సరిపోతుంది. ఒకవేళ చాలకపోతే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు.
ఇప్పుడు చూడండి, కలిపిన తర్వాత పిండి ఓ పావు గంట సేపు ఉంచుకుని అప్పుడు చపాతీలు ఒత్తుకుంటే రౌండ్ రౌండ్గా రావు. ఎందుకంటే దాంట్లో పాలకూర అది ఉంది కదా, అందుకు జీలకర్ర వాము అన్నీ ఉంటాయి కదా, అందుకు కొంచెం లావుగా కొంచెం రౌండ్గా రావడం కొంచెం కష్టమే. ఇది పాలకూర అన్నది ఆరోగ్యానికి చాలా మంచిది. మామూలుగా పాలకూర పిల్లలకి పెడితే తినరు. పాలకూర పప్పు అయితే ఎంత వేసుకుంటాం, ఒక 4 మనుషులు ఉంటున్న ఇంట్లో ఓ 2 కట్టలు వేసుకుంటాం, అంతకన్నా ఎక్కువ వేసుకోలేము కదా. కానీ గోధుమ పిండి కూడా మంచిది కదా. ఇది ఫుల్ మీల్స్ అనమాట. దీన్ని రాయితాతోటి లేకపోతే ఏదైనా చట్నీతోటి తినవచ్చు, ఆవు పిండితోటి ఎలా తిన్నా కూడా బాగుంటుంది. ఇది పాలకూర పరోటా.